ओम शांति। ओम शांति। आज आप हम लोगों को बता रहे थे कि दिव्यता के गुण को कैसे धारण करना है। ఈ రోజు బాబ్దాదా మనకు తెలియచేస్తున్నారు దివ్యత అనే గుణాన్ని ఎలా ధారణ చేయాలి అని. तो धारणा करने के लिए हमें क्या पुरुषार्थ करना है। ధారణ చేయటానికి మనము ఏ పురుషార్థం చేయాలి? जो धारणा करते हैं उनसे कैसा सेवा होगी, ये भाई बाबा ने बताया है। ఎవరైతే ధారణ చేస్తారో వారి ద్వారా ఎలాంటి సేవ జరుగుతుందో కూడా బాబా చెప్పారు. ठीक है, तो वही मुरली को अभी कंटिन्यू करेंगे। అదే మురళిని ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. हर समय बाप की श्रीमत दिव्य कर्म करने की मिलती है। ప్రతి సమయములో బాబ్దాదా యొక్క శ్రీమతము ప్రతి కర్మ చేయటానికి లభిస్తుంది. बाबा कहते हैं दिव्य कर्म करने के लिए श्रीमत। దివ్య కర్మ చేయటానికి శ్రీమతం లభిస్తుంది. अभी तो नॉर्मल कर्म करने के लिए श्रीमत मिलता था, लेकिन अभी से दिव्य कर्म करने के लिए श्रीमत मिलता है। ఇప్పటి వరకు సాధారణమైన కర్మలు చేయటానికి శ్రీమతం లభించేది, కానీ ఈరోజు దివ్య కర్మలు చేయటానికి బాబా యొక్క శ్రీమతం లభిస్తుంది. तो साधारण कर्म में और दिव्य कर्म में डिफरेंस क्या है? సాధారణ కర్మకి దివ్య కర్మకి తేడా ఏమిటి? लौकिक में भी अपने घर में भगत लोग पूजा करते हैं। లౌకికములో కూడా మన ఇంటిలో భక్తులు పూజ చేస్తారు. वही ब्राह्मण भी टेम्पल में पूजा करते हैं। బ్రాహ్మణులు కూడా మందిరాల్లో పూజలు చేస్తారు. और जिस किसी के घर में बुलाते हैं तो वहां भी आकर वो पूजा का विधि विधान चलाते हैं। కొంతమంది బ్రాహ్మణులని ఇంటికి ఆహ్వానిస్తే మన ఇంటిలో కూడా వాళ్ళు వచ్చి అదే విధి విధానాలతో పూజ జరుపుతారు. लेकिन पूजा चलने के समय पर उनके मंत्र में कितना पावर रहता है। కానీ పూజ చేసే సమయంలో వారి మంత్రములో ఎంత శక్తి ఉంటుంది, और कितना वो पवित्र रहते हैं, ఎంత అతను పవిత్రంగా ఉంటాడు, कितना एनर्जी उनसे फ्लो होता ही रहता है जब पूजा का विधि विधान चल रहा है। ఎప్పుడైతే పూజ యొక్క విధి విధానం నడుస్తూ ఉంటుందో అప్పుడు అతని శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. और मंत्र का जो फ्लो है वो कितना अच्छा चलता ही रहता है। మంత్రము యొక్క ఏదైతే ఫ్లో ఉంటుందో అది అప్పటి వరకు నడుస్తూనే ఉంటుంది. जब वो यज्ञ के आगे बैठते हैं वहां तो धूप आता ही रहता है, फिर भी उसके तरफ उनका अटेंशन नहीं रहता है। అతను యజ్ఞం మీద కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఎండ ఉన్నా ఏమున్నా సరే అతని యొక్క దృష్టి ఆ ఎండ మీదకి వాటి మీదకి వెళ్ళదు. हर रोज वो यज्ञ के सामने बैठते हैं लेकिन उसके तरफ उनका अटेंशन नहीं रहता है, और ये जो भक्ति का जो कर्म है उसके तरफ अटेंशन रहता है। ప్రతిరోజు ఆయన యజ్ఞకుండం ముందు కూర్చున్నా సరే ఆయన అటెన్షన్ అంతా ఆ ఎండ వైపు ఉండదు. అతను ఏదైతే విధి విధానంతో దాన్ని జరుపుతున్నాడో ఆ పూజని దాని మీద అతని యొక్క అటెన్షన్ ఉంటుంది. उनके साथ में जो मालिक बैठते हैं वो आंखों को ऐसे ऐसे घुमाते हैं, माना इतना धुआं आया है, इतना प्रॉब्लम आया है, इतना स्मेल आ रहा है, हमको कंट्रोल नहीं हो सकता है। तो उसका प्रभाव उनको आएगा लेकिन ब्राह्मण को नहीं आएगा। ఆ యజ్ఞం చేసే యజమాని ఎవరైతే ఉన్నాడో అతను కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు, పొగొస్తూ ఉంటుంది, చీత్తూ ఉంటాడు, ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఆ యజ్ఞం నుండి వచ్చే దాని యొక్క ప్రభావము ఆ యజమాని అనుభవిస్తున్నాడు, కానీ బ్రాహ్మణుడు అదేమి అనుభవించట్లేదు. क्योंकि ब्राह्मण भगवान के साथ कनेक्टेड है, भगवान की वो साधन है। ఎందుకంటే బ్రాహ్మణుడు భగవంతుడితో కనెక్ట్ అయి ఉన్నాడు, భగవంతుడికి ఆ బ్రాహ్మణుడు ఒక సాధనం. और हर पूजा करने का अलग अलग विधि विधान रहता है। ప్రతి పూజ చేయటానికి వేరు వేరు విధి విధానాలు ఉన్నాయి. तो यहाँ भी बाबा हमको कह रहे हैं बच्चे आप संगम युगी ब्राह्मण हो। ఇక్కడ కూడా బాబా మనకు చెప్తున్నాడు, పిల్లలు మీరు సంగమ యుగి బ్రాహ్మణులు.
तो हर कर्म करने के लिए कर्म से पहले बाबा से श्रीमत लेना बहुत जरूरी है। అందుకని ప్రతి కర్మ చేయటానికి బాబా నుండి మొదట మీరు శ్రీమతాన్ని తీసుకోవాలి. अभी इस हफ्ते में बाबा ने कहा बच्चे दिव्यता द्वारा कर्म करो। ఈ వారంలో బాబా చెప్తున్నాడు పిల్లలు దివ్యతతో కర్మలు చేయండి. तो बाबा का जो श्रीमत है साल के लिए अलग रहता है, हफ्ते के लिए अलग रहता है, हर दिन के लिए अलग रहता है। బాబా యొక్క శ్రీమతము ప్రతి రోజు కోసం వేరుగా ఉంటుంది, ప్రతి నెల కోసము వేరుగా ఉంటుంది, ప్రతి వారం కోసము వేరుగా ఉంటుంది, ప్రతి సంవత్సరం కోసం కూడా వేరుగా ఉంటుంది. मुरली द्वारा बाबा अलग अलग श्रीमत देते ही रहते हैं। మురళి ద్వారా బాబా వేరు వేరు శ్రీమతాలను ఇస్తూ ఉంటాడు. जैसे कल मिलन की मुरली में बाबा ने 6 महीने के लिए होमवर्क दिया है। నిన్న మిలనము యొక్క మురళిలో బాబా 6 నెలల కోసం శ్రీమతాన్ని ఇచ్చాడు. तो वो सदा हमको याद रखना है, అది సదా మనం గుర్తు పెట్టుకోవాలి. लेकिन ऐसा नहीं कि सिर्फ उसको एक पकड़कर 6 महीने चलते रहे, वैसा नहीं है। हर रोज साकार मुरली भी आता रहता है। మరి అదొక్కటే పట్టుకొని 6 నెలలు ఆమోతోనే గడపడానికి వీల్లేదు. ప్రతిరోజు మరలా సాకార మురళిలో కూడా మనకు శ్రీమతం లభిస్తూ ఉంటుంది. तो वो जो कर्म द्वारा हर कर्म आपको दिन ब दिन दिव्य होना चाहिए। ఆ కర్మ ద్వారా రోజు రోజుకి మన కర్మల్లో దివ్యత పెరగాలి. आपके मुख में वो रोशनी आना चाहिए మన ముఖములో ఆ వెలుగు కనిపించాలి. और अनुभव में श्रेष्ठता आना चाहिए। మన అనుభవములో శ్రేష్టత రావాలి. जो ज्ञान सुनाते हो उसमें भी वो पावर स्पष्टीकरण आना चाहिए। మనం ఏదైతే జ్ఞానం వినిపిస్తున్నామో దానిలో కూడా స్పష్టీకరణ రావాలి. और दिन ब दिन जो कर्म करते हैं, कर्म के समय पर बाबा ने क्या श्रीमत बताई है वो भी धारणा करके कर्म में भी सफलता का अनुभव होना चाहिए। ప్రతి కర్మకు బాబా ఏదైతే శ్రీమతాన్ని ఇస్తున్నాడో ఆ కర్మ చేస్తూ దానిలో కూడా సఫలత యొక్క అనుభవాన్ని పొందాలి. सिर्फ श्रीमत सुनकर सुनाने से दिव्यता नहीं आता है। కేవలం శ్రీమతాన్ని విని వినిపించటముతో దివ్యత రాదు. श्रीमत को अपने जिंदगी में धारणा करना है। శ్రీమతాన్ని మన జీవితములో ధారణ చేయాలి. इसका मतलब हर कर्म में बाबा से पूछना जरूरी है। కాబట్టి ప్రతి కర్మకి బాబాని అడగటము చాలా చాలా అవసరము. श्रीमत माना क्या है? जब तक आप मत पूछते नहीं हो तब तक वो मत मिलता नहीं है। శ్రీమతం అంటే ఏంటంటే ఎప్పటి వరకైతే మనము మతము అడగమో బాబాని అప్పటి వరకు ఆయన మనకి ఇవ్వడు. फॉर एग्जाम्पल, ఉదాహరణకి मल्लिकार्जुन भाई योगेश भाई के साथ सदा ट्रांसलेशन करने के लिए रेडी है। మల్లికార్జున అన్నయ్య యోగేష్ అన్నయ్య గారితోటి ఎప్పుడు ట్రాన్స్లేషన్ చేయడానికి రెడీగానే ఉంటాడు. लेकिन जब तक योगेश भाई नहीं कहेंगे तब तक वो ट्रांसलेशन के लिए आएंगे नहीं। ఎప్పటి వరకైతే యోగేష్ అన్నయ్య ఆహ్వానించడో ట్రాన్స్లేషన్ చేయడానికి అప్పటి వరకు అన్నయ్య చేయడు. ठीक है, तो जब तक आप बाबा को मत पूछते नहीं है तब तक बाबा मत देता नहीं है। ఎప్పటి వరకైతే మనం బాబాని సలహా అడగమో అప్పటి వరకు బాబా మనకు సలహాని ఇవ్వడు. बाबा से मत मिलता है या नहीं मिलता है, लेकिन आपको पूछना जरूरी है। బాబాతో మన సలహా కలుస్తుందో కలవదో అది వేరే విషయం, కానీ తప్పకుండా ఆయన్ని అడగవలసిందే. तो दिव्यता में सदा रहना है तो कंडीशन क्या है? కాబట్టి దివ్యతలో సదా ఉండాలి అంటే కండిషన్ ఏమిటి? हर समय अंडरलाइन, हर समय बाप की श्रीमत दिव्य कर्म करने की मिलती है। बाबा देने के लिए रेडी है, लेकिन आप पूछेंगे तो ही बाबा देता है। ప్రతి సమయము దివ్య కర్మ చేయటానికి బాబా యొక్క సలహా లభిస్తుంది. ఆయన ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. मुरली द्वारा भी मिल सकता है, మురళి ద్వారా కూడా లభిస్తుంది, गाना द्वारा भी मिल सकता है, सॉन्ग्स द्वारा भी मिल सकता है, పాటల ద్వారా కూడా లభిస్తుంది, और निमित्त भाई बहनों के द्वारा भी मिल सकता है, నిమిత్త సోదరి సోదరుల ద్వారా కూడా లభిస్తుంది. और अपने मन में भी वो फ्लैश हो सकता है। మీ మనసులో కూడా అది ఫ్లాష్ లైట్ లాగా వెలగవచ్చు. लेकिन जब तक आप पूछेंगे नहीं तब तक मत मिलता नहीं। ఎప్పటి వరకైతే మనం అడగమో అప్పటి వరకు మనకు ఆ సలహా లభించదు. तो हर समय बाबा से मत लेना जरूरी है।
కాబట్టి ప్రతి సమయము బాబా తోటి సలహా తీసుకోవటము చాలా చాలా అవసరము. इसलिए चेक करो कि सारे दिन में साधारण बोल और कर्म कितना समय रहा और दिव्य अलौकिक कितना समय रहा. అందుకని రోజంతా చెక్ చేసుకోవాలి. రోజు మొత్తములో సాధారణ మాటలు, సాధారణ కర్మలు ఎంతవరకు ఉన్నాయి, దివ్యమైన మాటలు, దివ్యమైన కర్మలు ఎంత ఉన్నాయి. बहुत सारे लोग अपना अनुभव कहते हैं. చాలా మంది పిల్లలు తమ అనుభవాన్ని చెప్తారు. योगेश भाई, जब आप स्टेज में रहते हैं ना, उस समय आपका फेस कट चेंज रहता है, वॉइस भी चेंज रहता है. యోగేష్ అన్నయ్య గారు, మీరు ఎప్పుడైతే స్టేజ్ మీద కూర్చుంటారో అప్పుడు మీ ముఖంలో వెలుగు కనిపిస్తుంది, మీ మాటలు కూడా మారిపోతాయి అంటారు. जब आप स्टेज से नीचे उतरते हो, वॉइस चेंज हो जाता है. మీరు స్టేజ్ నుంచి కిందకి దిగంగానే మీ మాటలు మారిపోతాయి అంటారు. जब शरीर का स्टेज चेंज होता है तो मन का स्टेज भी चेंज हो जाता है. మరి శరీరం యొక్క స్టేజ్ చేంజ్ అయినప్పుడు మనసు యొక్క స్టేజ్ కూడా మారుతుంది. ऐसा चेंज नहीं होना चाहिए. వాస్తవానికి అలా చేంజ్ కాకూడదు. तो सदा वो अलौकिक स्टेज सदा हर कर्म में रहना चाहिए. సదా ఆ అలౌకికమైన స్థితి ఉండాలి. तो स्टेज में वो अलौकिकता रहता है, नीचे उतरने से अलौकिकता क्यों नहीं रहता है? స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అలౌకికత ఉంటుంది, స్టేజ్ కిందకి దిగంగానే అలౌకికత ఎందుకు ఉండటం లేదు? क्योंकि उस समय हम बाबा के साथ कनेक्टेड है, इसलिए उसका असर दिखाई दे रहा है. ఎందుకంటే ఆ సమయంలో బాబాతో కనెక్ట్ అయి ఉన్నాము కాబట్టి దాని యొక్క ప్రభావం పడుతుంది. अभी हम क्या करते हैं, योग करने के समय पर, ध्यान सुनाने के समय पर, बाबा आगे वाले आत्माओं को ध्यान सुनावो ना, योग करावो ना, तो बाबा को बताने से बाबा का सपोर्ट मिलता है. ఎందుకంటే ఆ సమయంలో మనము బాబాకు చెప్తాం, బాబా ఎదురుగా ఉన్న ఆత్మలకి జ్ఞానం వినిపించండి, వాళ్ళకు యోగం యొక్క అనుభూతి చేయించండి అని. కాబట్టి బాబాతో ఆ సమయంలో చెప్తున్నాం కాబట్టి బాబా యొక్క ప్రభావం ఆ సమయంలో పడుతుంది. जब स्टेज से नीचे उतरते हैं तो बाबा को हम कहते नहीं है, तो वो रिजल्ट आता नहीं है. మనము స్టేజ్ దిగంగానే ఇంకా మళ్ళీ బాబాకు చెప్పము, అందుకని దాని యొక్క ప్రభావం రిజల్ట్ మనకు రావటం లేదు. तो वो स्टेज का जो अनुभव आपके पास है, वही विधि यहाँ अप्लाई करो. స్టేజీ మీద ఉన్న ఏ విధానం మీకు అనుభవమైందో ఆ విధిని కిందకి దిగిన తర్వాత కూడా అప్లై చేయండి. फॉर एग्जाम्पल, ఉదాహరణకి बहुत सारे आत्माएं जो इस ग्रुप में हैं और बहुत सारे लोग कहते हैं, ఈ గ్రూప్ లో ఉన్న ఆత్మలు కానివ్వండి, లేదంటే వేరే వేరే ఆత్మలందరూ కానివ్వండి, చాలా మంది ఏం చెప్తారంటే, भाई जी जब हम योग कराने के लिए बैठते हैं ना, तो बहुत अच्छा अनुभव होता है, लेकिन जब आगे लेने के लिए बैठते हैं तो उतना अच्छा अनुभव नहीं होता. అన్నయ్య గారు, మేము యోగం చేయించాలని స్టేజ్ మీద కూర్చున్నప్పుడు చాలా బాగా అనుభవం అవుతుంది, కానీ మేము కింద కూర్చొని దృష్టి తీసుకోవాలనుకున్నప్పుడు, యోగం చేయాలనుకున్నప్పుడు అప్పుడు అనుభవం కాదు అంటారు. क्यों? ఎందుకు? अटेंशन. అటెన్షన్ లోపం కారణంగా. क्योंकि आगे लोग देख रहे हैं, ఎందుకంటే ఎదుటి వాళ్ళు చూస్తున్నారని అటెన్షన్ ఉంటుంది మనం పైన కూర్చున్నప్పుడు. तो मुझे नींद नहीं करना चाहिए, అప్పుడు నేను నిద్రపోకూడదు, आंख बंद नहीं करना चाहिए, కళ్ళు మూసుకోకూడదు, साउंड आया तो अभी घूम कर नहीं देखना चाहिए, సౌండ్లు వచ్చినా సరే నేను పక్క తిరిగి చూడకూడదు, वीडियो ऑफ नहीं करना चाहिए, వీడియో ఆఫ్ చేయకూడదు, 15 मिनट आधा घंटे तक उसके तरफ ही अटेंशन रखना चाहिए. 15 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళ వైపు చూస్తూ ఉండాలి. तो ये जो अटेंशन रहता है वो सुख का अनुभव होता है. ఎప్పుడైతే మనం ఈ అటెన్షన్ పెడుతున్నామో అప్పుడు మనకు సుఖమ యొక్క అనుభవం జరుగుతుంది. जब आज आपसे स्पॉटलाइट निकाला, तब कितना बार भी वीडियो ऑन करो ऑफ करो, घूमो फिरो, कोई पूछने वाला नहीं. ఫ్లాష్ లైట్ ఆన్ చేసిన తర్వాత వీడియోని మీరు ఎన్నిసార్లు ఆపేసినా బంద్ చేసినా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. तब क्या होता है, वो स्थिति नहीं आता है. అప్పుడు ఇంకా మనకు ఆ స్థితి రాదు. तो बाबा कहता है, बच्चे जूम का कैमरा तो ऑन ऑफ होगा. బాబా అంటాడు, పిల్లలు ఈ జూమ్ యొక్క కెమెరా అయితే ఆన్ ఆఫ్ అవుతుంది, वो आपके हाथ में है, ఇది మన చేతిలో ఉంది, लेकिन ऊपर एक कैमरा है, वो सदा ऑन रहता है. కానీ పైన నా దగ్గర అయితే కెమెరా ఉందో అది ఎప్పుడు ఆన్ అయ్యే ఉంటుంది. उसके आधार पर कर्म और कर्म का फल बनता है.
దాని ఆధారముగా కర్మ యొక్క ఫలితం లభిస్తుంది. तो सदा ये स्मृति में रहना कि सदा उस कैमरा के निगरानी में हम लोग हैं। కాబట్టి సదా గుర్తు పెట్టుకోవాలి మనము భగవంతుడి యొక్క కెమెరా కింద నేను ఉన్నాను అని. जैसे कि फिल्म एक्टर क्या करते हैं, जब कैमरा के आगे रहते बहुत अच्छा एक्टिंग करते हैं। ఎలాగైతే సినిమా యాక్టర్లు కెమెరా ఎదురుగా ఉన్నప్పుడు మంచి యాక్టింగ్ చేస్తారు. जब कैमरा ऑफ है नेचुरल उनका ओरिजिनल गुण आ जाता है। ఎప్పుడైతే కెమెరా ఆఫ్ చేస్తారో ఆపేయంగానే వాళ్ళ నిజ సంస్కారం బయటకు వస్తుంది, నేచురల్ గా అయిపోతారు. तो बाबा कहते हैं, బాబా కూడా చెప్తున్నారు, बच्चे ड्रामा तो नहीं कर रहे हो, పిల్లలు డ్రామా చేయటం లేదు కదా, ओरिजिनल शो कर रहे हो ना। మీరు ఒరిజినల్ షో చేస్తున్నారా? बाबा को तो ओरिजिनल बच्चे ही चाहिए। బాబాకు ఒరిజినల్ పిల్లలే కావాలి. अलग अलग जगह पर अलग अलग टाइम पर पार्ट निभाने वाले बाबा को नहीं चाहिए। వేరు వేరు చోట్ల వేరు వేరు పాత్రలు అభినయించే పిల్లలు నాకు అక్కర్లేదు. ठीक है, समय के अनुसार परिवर्तन होने वाले भी नहीं चाहिए। సమయం అనుసారముగా పరివర్తన అయ్యే వాళ్ళు కూడా నాకు అక్కర్లేదు. सदा एक ही जैसे अकॉर्डिंग टू श्रीमत चलने वाला चाहिए। సదా ఒకే విధముగా బాబా శ్రీమతం అనుసారముగా నడిచే పిల్లలు కావాలి. लेकिन बच्चे कैसे हैं? కానీ పిల్లలు ఎలా ఉన్నారంటే, कई बच्चे कहाँ कहाँ बहुत भोले बन जाते हैं। చాలా మంది పిల్లలు అక్కడక్కడ చాలా అమాయకంగా అవుతారు. चेक करते हैं लेकिन भोलेपन में। చెక్ చేసుకుంటారు వాళ్ళని, కానీ అమాయకత్వంతో చెక్ చేసుకుంటున్నారు. समझते हैं सारे दिन में कोई विशेष गलती तो ही नहीं, రోజంతా నేను విశేషమైన తప్పు కర్మ ఏమీ చేయలేదు, बुरा सोचा नहीं, చెడు ఆలోచించలేదు, बुरा बोला नहीं, చెడు మాట్లాడలేదు. लेकिन यह चेक किया कि दिव्य व अलौकिक कर्म किया। కానీ ఇది చెక్ చేసుకోవటం లేదు, దివ్యమైన అలౌకికమైన కర్మ ఏమైనా చేశానా. आपने गलती तो न की, మీరైతే తప్పు చేయలేదు, आपके अकाउंट में माइनस तो नहीं आया, మీ అకౌంట్ లో మైనస్ అయితే రాలేదు, लेकिन किसी को सेवा की, కానీ ఎవరికైనా సేవ చేశారా, किसी को दान दिया, ఎవరికైనా దానం ఇచ్చారా, किसी को ईश्वरीय सुख दिया, ఎవరికైనా ఈశ్వరుడు యొక్క సుఖాన్ని అనుభూతి చేయించారా. ये चेक करो। ఇది చెక్ చేసుకోవాలి. जब तक देते नहीं हो ఎప్పటి వరకైతే మనం ఇవ్వమో तब तक उस आत्मा का अकाउंट सेटलमेंट नहीं होता है। అప్పటి వరకు ఆ ఆత్మతో ఉన్న మన అకౌంట్ సెటిల్ కాదు. कभी कभी कहते हैं भाई जी हमारे घर में हम इतना शांत रहते हैं, हमारे सास और ससुर को कुछ भी नहीं करते हैं। కొంతమంది చెప్తారు, అన్నయ్య గారు మేము మా ఇంట్లో మా మా అత్తగారితోటి వాళ్ళతోటి చాలా ఇదిగా ఉంటాము అంటారు, हम बहुत सहन करते हैं, చాలా సహిస్తాము అంటారు. लेकिन फिर भी वो बार बार हमको डांटते रहते हैं, क्या करें? కానీ మాటి మాటికి వాళ్ళు మమ్మల్ని తిడుతూనే ఉంటారు, మేము ఏం చేయాలి అంటారు. क्योंकि आपने जब तक वो दिव्यता का गुण उनको नहीं दिया, पुराना हिसाब किताब सेटलमेंट नहीं होता है। ఎప్పటి వరకైతే మీరు ఆ దివ్యత యొక్క గుణాన్ని వాళ్ళకి ఇవ్వరో అప్పటి వరకు ఆ అకౌంట్ మీకు సెటిల్ కాదు. जब तक सेटलमेंट नहीं होता है तो बार बार वही अकाउंट रिपीटेशन होता ही रहता है। ఎప్పటి వరకైతే అకౌంట్ సెటిల్మెంట్ కాదో అప్పటి వరకు అది మళ్ళా ఇస్తూనే 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 ఉంటారు. इसलिए बाबा कहते हैं बच्चे हर रोज आपने कितना दिव्य कर्म किया ये चेक करो। అందుకని బాబా అంటున్నారు, పిల్లలు ప్రతిరోజు మీరు ఎంత దివ్య కర్మలు చేశారో చెక్ చేసుకోండి. जैसे कि आपने आयरन लगाया हुआ कपड़ा पहना है या रेशम का साड़ी पहना है तो कितना अटेंशन में रहते हैं। ఎలాగైతే మనము మంచి చీర కట్టుకున్నప్పుడు, ఇస్త్రీ చీర కట్టుకున్నప్పుడు, ఇస్త్రీ బట్టలు వేసుకున్నప్పుడు ఎలా అటెన్షన్ తో ఉంటామో वैसे ही कर्म करते हुए भी दिव्यता के आधार पर कर्म करना है। అదే విధంగా కర్మ చేస్తున్నప్పుడు కూడా దివ్యత యొక్క ఆధారముతో కర్మ చేయాలి. बाबा कहते हैं ये जो विधि है सिर्फ योग का समय का विधि नहीं है। ఈ విధి ఏదైతే ఉన్నదో అది కేవలం యోగం చేసేటప్పుడు యొక్క విధి కాదు, कर्म करने के समय पर भी ये आना चाहिए। కర్మ చేసే సమయంలో కూడా ఈ విధిని తీసుకురావాలి. क्योंकि सतयुग त्रेतायुग में जाते हो तो ये दिव्यता के श्रृंगार द्वारा ही वहां कर्म करना है। ఎందుకంటే సత్యయుగం త్రేతాయుగములో ఈ దివ్యత యొక్క ఆధారముతోటే కర్మలు చేయాలి మనము.
लेकिन हम लोग क्या करते हैं, కానీ మనం ఏం చేస్తున్నామంటే सत्संग में देवता है, बहुत अच्छा गहने पहनते हैं ना, तो वैसे कैसे पहनना है, तो हम आईने के आगे रहकर क्या करते, चेक करते हैं। మనం సత్యయుగంలో దేవతలు మంచి మంచి నగలతో అలంకరించుకుంటారు కదా, అందుకని మనం కూడా ఇక్కడ బాగా మంచి మంచి నగలతో అలంకరించుకోవాలని అద్దం ముందు నిలబడి మంచి మంచిగా చూసుకుంటూ ఉన్నాం. बाबा कहते हैं यहाँ शरीर को आपने श्रृंगार किया तो वहां दास दासियां बनेंगी। బాబా అన్నాడు, పిల్లలు ఇక్కడ ఎవరైతే శరీరాన్ని శృంగారించుకుంటారో వారు అక్కడ దాసదాసీలుగా అవుతారు అని. क्योंकि देखते ही रहते हैं जिन्होंने श्रृंगार किया है। ఎందుకంటే ఎవరైతే శృంగారం చేసుకున్నారో వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు. और यहाँ जो आत्मा को श्रृंगार कर लेते हैं भगवान के द्वारा, वहां उनको शरीर का श्रृंगार ऑटोमेटिकली मिल जाता है। ఇక్కడ ఎవరైతే ఆత్మని భగవంతుడి ద్వారా శృంగారం చేయించుకుంటారో అక్కడ వాళ్ళకి అలంకరించబడి ఉంటారు. अभी बताएं, आत्मा को श्रृंगार करना है कि शरीर को श्रृंगार करना है? మరి ఇప్పుడు ఆలోచించండి, మన ఆత్మను శృంగారించుకోవాలా మన శరీరాన్ని శృంగారించుకోవాలా? शरीर को दिव्य बनाना है कि आत्मा को दिव्य बनाना है? మనము శరీరాన్ని దివ్యంగా చేసుకోవాలా ఆత్మను దివ్యంగా చేసుకోవాలా? शरीर दिव्य बनेगा तो आत्मा दिव्य नहीं बनेगा, శరీరం దివ్యముగా అయినంత మాత్రాన ఆత్మ దివ్యముగా కాదు. लेकिन आत्मा दिव्य बनेगा तो शरीर ऑटोमेटिकली दिव्य बन जाएगा। కానీ ఆత్మ దివ్యముగా అయినట్లయితే శరీరం కూడా ఆటోమేటిక్ గా దివ్యముగా తయారవుతుంది. तो हर रोज वो दिव्यता के धारण द्वारा कितना कर्म कर रहे हो ये चेक करो। కావున ప్రతిరోజు దివ్యత యొక్క ఆధారముతో మనం ఎంత కర్మలు చేశామన్నది చెక్ చేసుకోవాలి. क्योंकि साधारण बोल व कर्म जमा नहीं होता है। ఎందుకంటే సాధారణ కర్మలు సాధారణ మాటలు జమ కావు. न मिटता है, पुराना हिसाब किताब विकर्म विनाश नहीं होता है। వాటితోటి పాత లెక్క ఖాతా కూడా సమాప్తము కాదు. न नया अकाउंट भी बनता है। కొత్త జమ ఖాతా కూడా తయారు కాదు. वर्तमान का दिव्य संकल्प व दिव्य बोल और कर्म भविष्य का जमा करता है। వర్తమానము యొక్క దివ్య సంకల్పాలు దివ్య కర్మలు భవిష్యత్తుకు జమ చేసుకుంటాయి. दिव्य बोल भी भविष्य का जन्म होता है, जमा होता है। దివ్య మాటలు కూడా భవిష్యత్తు కోసం జమ అవుతాయి. तो इसको चेक करो, आपका संकल्प सहित बोल सहित कर्म कितना दिव्य है। కాబట్టి ఇలా చెక్ చేసుకోవాలి, సంకల్పాలు మాటలు కర్మలు ఎంత దివ్యముగా అయ్యాయి. दिव्य माना लाइट का फीलिंग। దివ్యం అనగా తేలికదనం యొక్క ఫీలింగు. फॉर एग्जाम्पल, आपके पास एक कपड़ा है, ఉదాహరణకు మీ దగ్గర ఒక వస్త్రం ఉంది, वो उसमें मट्टी लगा है, దానికి బాగా మట్టి పట్టి ఉంది, बारिश का पानी से वो गीला हुआ है, వర్షపు నీళ్ళతో తడిసి ఉంది. उस कपड़े को आप पहनेंगे तो आपको कैसा लगेगा? ఆ వస్త్రాన్ని మీరు వేసుకున్నట్లయితే మీకేమనిపిస్తుంది? भारीपन का एहसास होगा। చాలా బరువు యొక్క అనుభవం అవుతుంది. वही कपड़े को అవే బట్టల్ని आपने बहुत अच्छा सुखाया है మంచిగా మీరు ఆరబెట్టారు ఎండలో, और उसको रोशनी में बहुत अच्छा ड्राई किया है, ఎండలో బాగా ఆరబెట్టారు, और आयरन बहुत अच्छा लगाया है। మంచిగా ఇస్త్రీ చేశారు. उसके बाद उस कपड़े को पहनो, దాని తర్వాత ఆ బట్టలను వేసుకున్నారు మీరు, कैसा लगता है? అప్పుడు ఎలా అనిపిస్తుంది? लाइट लगता है। తేలికదనం అనుభవిస్తుంది. ऐसे ही అదే విధముగా अपने बुद्धि को మన బుద్ధిని क्यों, क्या, कब, कैसे, ऐसे, वैसे, राइट, रॉन्ग, ऐसे होना चाहिए था, नहीं होना चाहिए था, ये सभी चिंता रखकर बुद्धि यूज करेंगे तो भारीपन का एहसास होगा। మన బుద్ధిని ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఇలాంటి చింతల్లో ఉన్నంతసేపు అది బరువుగా అనుభవం అవుతుంది. ओके, वो सभी साफ करके दिव्य बुद्धि को यूज करो, लाइटनेस का फीलिंग होगा। వాటన్నింటినీ సమాప్తం చేసి దివ్య బుద్ధిని ఉపయోగించినట్లయితే అప్పుడు తేలికదనం యొక్క అనుభవం అవుతుంది. बहुत सारे आत्माएं कहते हैं, చాలా మంది ఆత్మలు ఏమంటారంటే जब सेंटर में आते हैं तो बहुत भारीपन का एहसास होता है। మాకు చాలా బరువు యొక్క అనుభవం అవుతుంది అంటారు. जब सेंटर पर आते हैं, सेंटर का अंदर आते हैं तो भारीपन का एहसास होता है। ఎప్పుడైతే మేము సెంటర్ యొక్క లోపలికి వస్తామో
అప్పుడు చాలా బరువు యొక్క అనుభవం అవుతుంది అంటారు. जब सेंटर में ज्ञान सुनकर योग करके बाहर जाते हैं तो लाइटनेस का अनुभव होता है। సెంటర్కి వచ్చి జ్ఞానం విని యోగం చేసి బయటికి వెళ్తే చాలా తేలికదనం అనుభవం అవుతుంది అంటారు. क्यों? ఎందుకు? जब सेंटर में अंदर आते हैं, సెంటర్ లోపలికి వచ్చినప్పుడు मेरे पति ऐसे हैं, बच्चे ऐसे हैं, ये काम हुआ नहीं है, वो ऐसा बैलेंस है, इसमें प्रॉब्लम है, तो ये सभी चिंता को मन बुद्धि में ऐसा भारी करके आ जाते हैं। సెంటర్కి వచ్చే సమయంలో నా భర్త ఎలా అన్నాడు, నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, నా వ్యాపారం ఎలా ఉంది, ఆ రకరకాల సమస్యలన్నీ పెట్టుకొని వస్తాం మనం. जब मुरली सुनते हैं तो वो सभी समस्या का समाधान मिल जाता है। ఎప్పుడైతే మనం మురళి వింటామో వినంగానే ఆ సమస్యలన్నిటికీ సమాధానం లభిస్తుంది. योग करते ही वो शक्ति आ जाता है, उससे वो समस्या भाग जाता है। యోగం చేయగానే ఆ శక్తి వచ్చి ఆ సమస్యలన్నీ పారిపోతాయి. तब क्या होता है, आपको लाइटनेस का फीलिंग होता है। అప్పుడు మనకు తేలికదనం యొక్క అనుభవం అవుతుంది. लेकिन కానీ भविष्य में భవిష్యత్తులో आपको ऐसे कर्म करने के लिए सेंटर में जाने के लिए भी आपके पास टाइम नहीं मिलेगा। మీరు అలాంటి కర్మ చేయటానికి సెంటర్కి వెళ్ళే సమయం మీకు లభించదు. क्योंकि कोरोना में आप सभी लोगों को बहुत अच्छा अनुभव हुआ है। ఎందుకంటే కరోనా సమయంలో మీరందరూ మంచిగా అనుభవం చేసుకున్నారు. एक जगह पर सारा टेंशन मन में रखो, दूसरी जगह पर क्लीन करो, ऐसा ही प्रोसेस चलता ही रहता है। ఇప్పటి వరకు ఒక స్థానంలో సమస్యలని పెట్టుకొని ఇంకో స్థానానికి వెళ్ళి సమస్యలను తీర్చుకుంటూ వచ్చాం. अभी बाबा कहते हैं वो भारीपन का एहसास नहीं होना चाहिए, तो सदा दिव्यता द्वारा ही कर्म करो। కాబట్టి ఆ బరువుని అనుభవం చేసుకోకుండా ఉండాలి అంటే దివ్యతతో కర్మలు చేయండి. उससे क्या होता है, हर बार जब आप योग करते हो नेक्स्ट स्टेज का फीलिंग आता ही रहता है आपको। అప్పుడు మనము యోగం చేస్తున్నప్పుడల్లా ముందుకు వెళ్తున్నట్టు ముందు స్టెప్ యొక్క అనుభూతి జరుగుతూ ఉంటుంది. नहीं तो क्या होता है, లేకపోతే ఏం జరుగుతుందంటే लोन किया कमाई किया, लोन किया कमाई किया, एक दिन का बादशाह बन जाते हैं। సంపాదన చేసుకున్నాము ఖర్చు పెట్టాము, సంపాదన చేసుకున్నాము ఖర్చు పెట్టుకోవడం, ఒక దినం యొక్క రాజుగా అవుతాడు. बाबा बाबा कहते हैं, బాబా బాబా అంటున్నాము, बाबा का सहयोग भी मिलता है, బాబా యొక్క సహాయం కూడా లభిస్తూనే ఉంది. बाबा ने हेल्प किया है, अनुभव भी होता है, బాబా మనకు సహాయం చేశాడు, అది కూడా అనుభవం అవుతూనే ఉంది. लेकिन ज्यादा कमाई का फीलिंग नहीं होता है। చాలా సంపాదన యొక్క అనుభవం మనకు జరగటం లేదు. और जब ज्यादा योग का जरूरत रहता है, उस समय आपके पास कुछ भी नहीं रहता है। ఎప్పుడైతే ఎక్కువ యోగం యొక్క శక్తి అవసరమైందో ఆ సమయంలో మన దగ్గర ఏమీ ఉండట్లేదు, ఖాళీ. एक हफ्ते हम बाबा के साथ कनेक्टेड नहीं है, मुरली नहीं सुना है, सब खाली खालीपन का एहसास होता है। ఒక వారం రోజులు మనం మురళి వినకపోతే యోగం చేయకపోతే మొత్తం ఖాళీ ఖాళీ అనుభవం అవుతుంది మనకు. क्यों? ఎందుకు? जमा का खाता नहीं है। జమ యొక్క ఖాతా మన దగ్గర లేదు. बाबा कहते हैं एक हफ्ते के लिए आपने योग नहीं किया तो हालत ऐसा होगा। ఒక్క వారం రోజులు యోగం చేయకపోతేనే మన గతి ఎలా అయిందంటే, और 5000 साल के लिए कमाई चाहिए तो कितना पुरुषार्थ करना पड़ेगा, सोचो। మరి 5000 సంవత్సరాల కోసం మనం సంపాదించుకోవాలి అంటే ఎంత పురుషార్థం చేయాలో ఆలోచించండి. तो आपका कर्म विकर्म नहीं होना चाहिए। అందుకని మన కర్మలు వికర్మలుగా కాకూడదు. इसीलिए उस विधि को बोल में, संकल्प में, कर्म में धारणा करो। అందుకని ఈ విధిని సంకల్పాలలో, మాటల్లో, కర్మల్లో తీసుకురండి. जमा का खाता बढ़ता नहीं है, एक दिन का बादशाह बनेंगे तो जमा का खाता बढ़ेगा नहीं। జమ యొక్క ఖాతా పెరగదు. तो जमा करने के हिसाब में भोले बन जाते हैं। జమ చేసుకునే విధానములో అమాయకులుగా అవుతున్నారు. खुश रहते हैं कि मैंने वेस्ट नहीं किया। సంతోషపడుతున్నారు, నేను వ్యర్థంగా పోగొట్టుకోలేదులే అని. जैसे कि गुरुवार के दिन में जाते हैं, सेंटर में जाते हैं, भोग खाकर आ जाते हैं, बाबा का भोग अच्छा है, अच्छा है, अच्छा है। ఎలాగైతే సెంటర్కి వెళ్తాము, గురువారం రోజు భోగు తింటాం, బాగుంది బాగుంది అనుకుంటాం. लेकिन ये खुद भोग बनाते हैं, उसके लिए सेवा नहीं करते हैं, दूसरों के लिए सेवा नहीं करते, लेकिन जो बनाया हो खाकर आ जाते हैं। మనం స్వయం బాబాకు భోగు తయారు చేసి ఇతరులకు పెట్టాలని ఆలోచించాం. భోగు తయారు చేశారు, తిన్నాము, బాగుంది అని వెళ్ళిపోయాం. माना आप वहां धन का सेवा देके आपके नाम से भोग नहीं बनाते हैं, जो किसी ने बनाया हुआ खाकर आ जाते हैं।
మనం మన ధనాన్ని ఉపయోగించి ఇచ్చి అక్కడ బాబాకు భోగు చేయించాం, వేరే వాళ్ళు ఎవరో భోగు చేయించారు, ఆ భోగును మనం తిని వస్తాం. हाँ, लेकिन सिर्फ इसमें कुछ नहीं रहना है। కేవలం దీనితో సంతోషపడకండి. वेस्ट नहीं किया, लेकिन बेस्ट कितना बनाया। వ్యర్థమైతే చేసుకోలేదు, కానీ మంచిగా ఎంత చేశాను? अपने मन बुद्धि को विकर्म होने के लिए तो आपने प्रोटेक्शन कर लिया, लेकिन उसी मन बुद्धि को ईश्वरीय कार्य के लिए कितना दिया। మనస్సు బుద్ధిని వ్యర్థంగా పోనివ్వలేదు, కానీ ఆ మనస్సు బుద్ధితోటి ఈశ్వరీయ కార్యం ఎంత చేశాను? जब तक नहीं देते हो तब तक जमा नहीं होता है। ఎప్పటి వరకు మనం ఇవ్వమో అప్పటి వరకు మన యొక్క జమ ఖాతా తయారవ్వదు. इसलिए हम लोग कहते हैं जब सेंटर में रहते हैं भाई जी, तन मन स्थिति सब कुछ अच्छा रहता है। అందుకని పిల్లలు ఏమంటారంటే, బాబా సెంటర్ లో ఉన్నప్పుడైతే బాగా తనువు మనసు అంతా బాగుంటాయి అంటారు. क्यों? ఎందుకు? बाबा का सेंटर है, ఎందుకంటే బాబా యొక్క సెంటర్, बाबा का सेवा है, బాబా యొక్క సేవ, बाबा का कर्म है। బాబా యొక్క కర్మ. घर आते ही ఇంటికి రాగానే मेरा घर है, मेरा सोफा है, मेरा कपड़े है, मेरा पति, जब मेरा 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 आ गए ना, देह बात आ गए ना, तो बाबा कट हो जाता है। ఇంటికి రాగానే నా ఇల్లు, నా సోఫా, నా కుర్చీలు, నా బట్టలు, నా భార్య, నా పిల్లలు, ఎప్పుడైతే నాది నాది అని వస్తుందో అక్కడ బాబా కట్ అయిపోయాడు. देहमान आ जाता है, దేహము యొక్క అభిమానం వచ్చేసింది, विकार आ जाता है, వికారాలు వచ్చేసాయి, विकर्म होने लगता है। వికర్మలు జరగడం ప్రారంభిస్తాయి. क्या होता है, वहां क्लीन करो, यहाँ लगा लो, तो रिजल्ट इतना ही रहता है। అక్కడ క్లీన్ చేసుకున్నాం, ఇక్కడ వచ్చి మట్టి పూసుకున్నాము, కాబట్టి రిజల్ట్ రావటం లేదు. कई बार बच्चे कहते हैं, చాలా సార్లు పిల్లలు ఏమంటారంటే, मैंने आज किसी को भी दुख नहीं दिया, నేను ఎవ్వరికి ఈ రోజు దుఃఖాన్ని ఇవ్వలేదు బాబా. लेकिन सुख भी दिया। బాబా అంటే మరి సుఖాన్ని ఇచ్చావా? दुख तो नहीं दिया, लेकिन सुख दिया। దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు, మరి సుఖాన్ని ఏమైనా ఇచ్చావా? क्योंकि आप देवता हो ना, మీరు దేవతలు కదా, लेवता नहीं हो, దేవతలు కాదు కదా, चुप रहने वाले भी नहीं हो। నిశ్శబ్దంగా ఉండేవాడు కాదు మీరు. देना सीखो, ఇవ్వటం నేర్చుకోండి, ఇవ్వటం నేర్చుకోండి. अभी मन से देना सीखो, उसके बाद तन से धन से भी दे सकते हो। మొదట మనసుతో ఇవ్వటం నేర్చుకున్నట్లయితే తర్వాత తనువుతోటి ధనముతోటి కూడా ఇవ్వటం నేర్చుకుంటారు. आपको देने के लिए कुछ जाकर कुछ कर्म करने का जरूरत नहीं है। ఇవ్వటానికి మనం వెళ్ళి వేరే ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు. देने के लिए बाबा रेडी है, ఇవ్వటానికి బాబా రెడీగా ఉన్నాడు. बाबा के पास बहुत कुछ चीज है, బాబా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి. और किनको कितना देना चाहिए वो भी बाबा जानता है। ఎవరికి ఎంత ఇవ్వాలో అది కూడా బాబాకు తెలుసు. लेकिन सिर्फ आप निमित्त बनो, కేవలం మనం నిమిత్తంగా కావాలి. देता बाबा है, ఇచ్చేవాడు బాబా, लेने वाले भी रेडी है, తీసుకునే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. लेकिन आपके अकाउंट में जमा होता है। కానీ మన అకౌంట్ లో జమ కావాలి. इतना अच्छा कर्मा फिलॉसफी 5000 साल में किसी को भी नहीं मिलता है। ఇలాంటి మంచి కర్మల యొక్క రహస్యము 5000 సంవత్సరాల్లో ఎవ్వరికి కూడా లభించదు. एक सेकंड में आप तीनों लोगों को दे सकते हो। ఒక్క సెకండ్ లో మనం 3 లోకాలకు కూడా ఇవ్వగలుగుతాము. तो कितना सुख दिया ये कैलकुलेट करो। కాబట్టి మనం ఎంత సుఖాన్ని ఇచ్చాము ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. लौकिक में भक्ति मार्ग वाले क्या कहते हैं, భక్తి మార్గం వాళ్ళు కూడా ఏమంటారు, हमने मूर्ति को इतना बड़ा हार दिया, మేము భగవంతుడి యొక్క విగ్రహానికి ఇంత పెద్ద హారం వేసాము, और बहुत अच्छा किरीट का दान किया, మంచి కిరీటాన్ని దానం చేశాము, और इतना बिल्डिंग बना के दिया, वहां मेरा नाम है। మంచి బిల్డింగ్ తయారు చేసి ఇచ్చాం భగవంతుడికి, మంచి మందిరాన్ని అక్కడ మా పేరు వేశారు. जैसे वो लोग देते हैं वैसे आपको देना है। ఎలాగైతే ఆ భక్తులు ఇస్తున్నారో అదే విధంగా ఇక్కడ మనం కూడా ఇవ్వాలి. लेकिन नाम मान शान का एक्सपेक्टेशन नहीं रखना है। కానీ ఇక్కడ పేరు ప్రతిష్ట గొప్పతనం యొక్క ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. क्यों? ఎందుకు? क्योंकि वो आपका है नहीं। ఎందుకంటే ఈ మనవి కాదు. ठीक है, वो आपने दिया नहीं है, ఎందుకంటే అవి మనం ఇవ్వలేదు. आप सिर्फ साधन हो। కేవలం మీరు సాధనం మాత్రమే. जिन्होंने दिया है उसका नाम आएगा।
ఎందుకంటే ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరు వస్తుంది. दुख नहीं दिया इससे वर्तमान अच्छा बनाया, మనం దుఃఖం అయితే ఇవ్వలేదు, దీనితో వర్తమానం బాగానే ఉంది, लेकिन सुख కానీ से जमा होता है. సుఖము ఎంత జమ అవుతుంది? कभी कभी ईश्वरीय विश्वविद्यालय में ऐसा भी होता है, అప్పుడప్పుడు మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఇలా కూడా జరుగుతుంది. और मेरा अनुभव भी है. నా అనుభవం కూడా ఉంది. थोड़े लोग नए नए आते हैं बाबा के घर में, ఎవరైతే కొత్త కొత్త వాళ్ళు బాబా ఇంటికి వస్తారో, और हमारे कनेक्शन में भी आते हैं, మా సంబంధంలో కూడా వస్తారు. और कहते हैं भाई जी आपके द्वारा बाबा बहुत अच्छा ज्ञान सुनाते हैं, ऐसे हुआ वैसे हुआ, बहुत अच्छा कहते हैं. మా అన్నయ్య గారు, బాబా మీ ద్వారా మంచి జ్ఞానం వినిపించాడు, మాకు చాలా అనుభూతులు జరిగాయని చెప్తారు. हाँ, योग भी करते हैं. యోగం కూడా చేస్తారు. उसके बाद वो अपना छोटा सा ग्रुप बना देते हैं. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క చిన్న గ్రూపును తయారు చేసుకుంటారు. 3 लोग 4 लोग 5 लोगों का ग्रुप बना देते हैं, నలుగురు ముగ్గురు యొక్క గ్రూపును తయారు చేసుకుంటారు. दाता बन जाते हैं. దాతలుగా అవుతారు. जब दाता बन जाते हैं, इतना महान दाता बनते हैं जो निमित्त को भूल जाते हैं. దాతగా అయిన తర్వాత ఎంత మహాన్ దాతలుగా అవుతారంటే నిమిత్తంగా ఉన్నాయని కూడా మర్చిపోతారు. और मन में इतना गर्व आ जाता है, योगेश भाई क्या है, उनसे भी हम श्रेष्ठ बनते हैं ना, हम भी ज्ञान देते हैं, हम भी सुनाते हैं. तो फोन करना भी भूल जाते हैं, बात करना भी भूल जाते हैं, अपना एक ग्रुप बना के इंडिपेंडेंट हो जाते हैं. ఇంకా యోగేష్ అనేది కూడా మర్చిపోతారు. నేను బాగా యోగం చేయిస్తాను, ఆయనే ఉంది, ఆయనకంటే గొప్పగా మంచిగా అనుభూతి చేయిస్తాను అంటారు అని ఇంకా అన్నయ్య గారికి ఫోన్ చేయటం కూడా మర్చిపోతారు, మాట్లాడటం కూడా ఆపేస్తారు. क्योंकि देने का सुख मिलता है ना, ఎందుకంటే ఇచ్చే సుఖం లభిస్తుంది కదా, तो लेने को उनका मन इच्छा नहीं रखता है. ఇంకా తీసుకోవడానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు. इसीलिए वो देने का प्रैक्टिस करो. అందుకనే ఆ ఇచ్చే ప్రాక్టీస్ చేయండి. तो वो भी अच्छा है कि देने के लिए आप रेडी हो गए ना, बाबा ने आपको देने का रेडी किया. అది కూడా మంచిదే కదా, బాబా మిమ్మల్ని ఇవ్వటానికి నిమిత్తంగా చేశాడు. लेकिन ज्यादा देने का सेवा करते चलना. కానీ మరి బాగా చేస్తూ ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళండి. लेकिन अशुद्ध अभिमान नहीं आना चाहिए, కానీ అశుద్ధమైన అభిమానం మనలో రాకూడదు. शुद्ध अभिमान रहना चाहिए. శుద్ధ అభిమానం ఉండాలి. जिनको शुद्ध अभिमान है वो आगे बढ़ते जाएंगे. ఎవరికైతే శుద్ధమైన అభిమానం ఉంటుందో వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు. लेकिन जो स्थिति से आपका कर्म का फल को चेक करना है, మన స్థితితోటి మన కర్మ యొక్క ఫలితాన్ని చెక్ చేసుకోవాలి. आपके आगे कितना आत्माएं हैं उसके आधार पर आपका कर्मों का फल का रिजल्ट नहीं आता है. మన ఎదురుగా ఎంతమంది ఆత్మలు ఉన్నారన్నది దానితోటి మన కర్మల యొక్క జమ ఖాతా రాదు. మన స్థితి ఎలా ఉందో దాని ఆధారముగా మన కర్మల యొక్క జమ ఖాతా యాడ్ అవుతుంది. कर्म होने के बाद आपका मन कितना खुश है, कितना गेन किया है, उसके आधार पर कर्म में सफलता होती है. మనం కర్మ చేసిన తర్వాత దాని ద్వారా మనకు ఎంత సంతోషం ఉన్నది దాని ఆధారముగా మన కర్మ యొక్క జమ ఖాతా జమ అవుతుంది. देखिए ब्रह्मा बाबा द्वारा जो मुरली बाबा ने सुनाई 1969-68, బ్రహ్మా బాబా ద్వారా 1969 వరకు ఏవైతే మురళీలు వినిపించాడో उस समय ब्रह्मा बाबा के आगे 200, 300, 50, 60 लोग थे. ఆ సమయంలో బాబా ఎదురుగా కేవలం 200 మంది, 60 మంది, 70 మంది ఉండేవాళ్ళు. लेकिन वही मुरली आज बाप दादा चला रहे हैं. అదే మురళిని ఈ రోజు బాప్ దాదా నడిపిస్తున్నారు. हर रोज लाखों लोगों के आगे वो मुरली चल रहा है. లక్షల మంది ఎదురుగా ఆ మురళి ఈ రోజు నడుస్తుంది. तो मुरली आने के लिए निमित्त कौन? మరి మురళి రావడానికి ఆధారం ఎవరు? ब्रह्मा बाबा है ना. బ్రహ్మా బాబా. तो उस मुरली का जो कर्म चलता है उसमें एक पार्ट ब्रह्मा बाबा को मिलेगा कि नहीं मिलेगा? మరి అందులో ఆ మురళి ద్వారా అయితే కర్మ నడుస్తుందో దాని యొక్క ఫలితము బ్రహ్మా బాబాకు జమ అవుతుందా, జమ కావటం లేదా? आज ब्रह्मा बाबा का तन नहीं है, ఈ రోజు బ్రహ్మ యొక్క శరీరం లేదు, लेकिन उनके अकाउंट में सदा अकाउंट में प्लस हो रहा है एवरी डे. అయినా సరే ఆయన అకౌంట్ లో ప్రతి రోజు జమ యొక్క ఖాతా పెరుగుతూనే ఉంది. तो एक मुरली आज लाखों लोग सुना रहे हैं, जितना भी लोग सुनते हैं वो सभी का अकाउंट में
अकाउंट से ब्रह्मा बाबा को ऐड होता ही जाएगा। ఈరోజు ఎన్ని లక్షల మంది అయితే వింటున్నారో ఆ అన్ని లక్షల మంది నుంచి ఒక్కొక్కటి బాబా బ్రహ్మ బాబా ఖాతాలో జమ అవుతూనే ఉంది. तो जितना निस्वार्थ भाव से सेवा करते रहेंगे, सिर्फ वर्तमान में मत देखना, त्रिकालदर्शी होकर कर्म करना। కాబట్టి ఎంత నిస్వార్థ భావంతో మనం సేవ చేయాలి, వర్తమానాన్ని చూడకూడదు, కేవలం త్రికాలదర్శిగా సేవ చేయాలి. तो आपके द्वारा जो सेवा करते हैं, ईश्वरीय सेवा करते हैं, उसका फल जरूर भविष्य में मिलेगा। మీ ద్వారా ఏదైతే ఈశ్వరీయ సేవ జరుగుతుందో దాని ద్వారా తప్పకుండా మీకు భవిష్యత్తు యొక్క ఫలం లభిస్తుంది. मुझे लौकिक का भी ये अनुभव है। నాకు లౌకికములో కూడా ఈ అనుభవం ఉంది. जब मैं बेंगलुरु में मुझे जॉब मिला था, ఎప్పుడైతే నాకు బెంగళూరులో ఉద్యోగం లభించిందో उस समय मुझे सैलरी बहुत कम था, ఆ సమయంలో నాకు శాలరీ చాలా తక్కువ ఉండేది, लेकिन काम बहुत था। కానీ పని చాలా ఎక్కువ ఉండేది. लेकिन जब मैंने वहां से रेजिग्नेशन दिया, నేను ఎప్పుడైతే అక్కడ రిజైన్ చేసి బయటకు వచ్చానో उस समय मुझे सैलरी बहुत था, काम बहुत कम था। అప్పుడు శాలరీ చాలా ఎక్కువ ఉంది, పని ఏమో చాలా తక్కువ ఉంది. क्यों? ఎందుకు? पहले जो कर्म किया है उसका फल उस समय मिल रहा था। మొదట అయితే కర్మ చేశానో ఆ కర్మ యొక్క ఫలితము నాకు ఈ సమయంలో లభించింది. इसीलिए అందుకని पुरुषार्थ में और सेवा में सिर्फ वर्तमान को मत देखना। పురుషార్థములో సేవలో కేవలం వర్తమానాన్ని మనం చూడకూడదు, क्वांटिटी को मत देखना। క్వాంటిటీని చూడకూడదు. दिल साफ, मालिक हाजिर। హృదయం శుద్ధంగా ఉన్నట్లయితే యజమాని హాజరవుతాడు. बाबा के श्रीमत के अनुसार, बाबा के प्लान के अनुसार सेवा करना है। బాబా యొక్క శ్రీమతం అనుసారముగా, బాబా యొక్క ప్లాన్ అనుసారముగా సేవ చేయాలి. आपके प्लान के अनुसार सेवा करेंगे तो बाबा करने के लिए रेडी है। మన ప్లాన్ అనుసారముగా సేవ చేస్తే బాబా తయారుగా ఉంటాడు, अरे बाबा सेवा करेगा, బాబా సేవ చేస్తాడు, लेकिन फल थोड़ा ही मिलता है। కానీ ఫలం కొద్దిగా లభిస్తుంది. लेकिन बाबा के प्लान के अनुसार करेंगे, బాబా ప్లాన్ అనుసారముగా సేవ చేస్తే वो परमानेंटली मिलता ही रहेगा। పర్మనెంట్ గా మనకు ఫలితం లభిస్తూనే ఉంటుంది. थोड़ा दुनिया में ऐसे झाड़ है, ప్రపంచములో ఎలాంటి గుంపు ఉందంటే अभी बनाना का जो ये प्लांटेशन చెట్టు, डालते हैं, ఎలాంటి చెట్టు ఉందంటే ఎలాగైతే అరటి చెట్టు ఇవి ఉన్నాయి కదా, एक बार वो फल देने के बाद वो झाड़ दूसरा बार फल नहीं देता है, उसको काटना पड़ेगा। కొన్ని చెట్లు, అరటి చెట్టు లాంటివి ఒకసారి ఫలాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంకా ఆ చెట్టు ఫలాన్ని ఇవ్వదు, మళ్ళా దాన్ని నరికి వేస్తారు. हाँ, अभी आम का पेड़ क्या करता है? మరి అదే మామిడి చెట్టు ఏం చేస్తుంది? हर साल आम देता ही रहता है। ప్రతి సంవత్సరం మామిడి పండ్లు ఇస్తూనే ఉంటుంది ఆ చెట్టు ఒకసారి నాటితే. तो वैसे ही అదే విధముగా आपको सदा सेवा करते ही रहना चाहिए। మీరు సదా సేవ చేస్తూనే ఉండాలి. तो मैं भी कभी कभी ऐसे संकल्प करता हूँ, నేను కూడా అప్పుడప్పుడు ఎలాంటి సంకల్పాలు చేస్తానంటే, कोई आत्मा हमारे कनेक्शन में आई है, ఏదైనా ఆత్మ నా సంబంధంలోకి వచ్చింది అంటే, हमें फोन नहीं कर रहे हैं, నాకు ఫోన్ చేయటం లేదు అంటే, इनडायरेक्टली गाली भी दे रहे हैं, ఇండైరెక్ట్ నన్ను తిడుతున్నారు అంటే, गुस्सा भी कर रहे हैं, నన్ను కోపగించుకుంటున్నారన్నా కూడా फिर भी मैं उनको सभी को मनसा सेवा जरूर करता हूँ, सभी को भला हो। వాళ్ళందరికి కూడా నేను మనసా సేవ చేస్తూ ఉంటాను. है उनके लिए भला हो, कैसे कि सूर्य सदा रोशनी देता ही रहता है सभी को। ఎలాగైతే సూర్యుడు సదా వెలుగునిస్తూ ఉంటాడో నేను కూడా అందరి కోసం సదా మంచి జరగాలి మంచి జరగాలని శుభ సంకల్పాలు చేస్తూ ఉంటాను. लेकिन कोई कोई प्लेट थोड़ा बाहर आते हैं, सूर्य की तरफ रखते हैं और एक्स्ट्रा रोशनी अपने से पास कराते हैं। కొంతమంది ఏం చేస్తారంటే ప్లేట్ బయటకు వచ్చి సూర్యుడు ఎదురుగా ఉంటుంది, సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ ప్రతిబింబిస్తుంది వాళ్ళ మీద. तो वो सेवा के लिए निमित्त बनते हैं। అలాంటి వాళ్ళు సేవ కోసం నిమిత్తంగా అవుతారు. रिसेंट मुरली में बाबा ने इतने क्लियर कह रहे हैं, రీసెంట్ మురళిలో బాబా క్లియర్ గా చెప్తున్నారు, बच्चे अभी आपका पार्ट नहीं है, ఇప్పుడు మీ పార్ట్ కాదు, अभी बाबा का पार्ट है। ఇప్పుడు బాబా యొక్క పార్ట్ మొదలైంది, अभी आत्मा भी बाबा को अर्पण कर दो। ఇప్పుడు ఆత్మను కూడా తండ్రికి అర్పణ చేసేయండి. सिर्फ राजयोग के टाइम पर नहीं, ఎందుకంటే ఇప్పుడు రాజయోగం యొక్క సమయం కాదు. सिर्फ राजयोग के टाइम पर अपने मन को बाबा को देना नहीं है, सदा देना चाहिए।
కేవలం రాజయోగం యొక్క సమయంలోనే మన మనసును బాబాకి ఇవ్వటం కాదు, సదా ఇవ్వాలి. वह किया, वह सर्प वर्तमान में ही खुश हो गए, मान त्रिकालदर्शी होकर कर्म किया कि वर्तमान में खुश हो गए? మరి వర్తమానంలో సంతోషపడ్డారా కర్మ చేసి, త్రికాలదర్శిగా ఈ కర్మ చేశారా? तो वर्तमान और त्रिकालदर्शी में क्या डिफरेंस है? మరి వర్తమానము మరియు త్రికాలదర్శికి తేడా ఏమిటి? एक जगह पर आपको सेवा का ऑफर मिला, ఒక స్థానంలో మీకు సేవ చేయడానికి ఆఫర్ లభించింది, आप वहां गए, మీరు అక్కడికి వెళ్ళారు, सेवा मिल गई, సేవ లభించింది, सेवा किया, సేవ చేశారు, आपको सम्मान किया, మిమ్మల్ని సన్మానించారు, बहुत अच्छा ब्रह्मा भोजन खिलाया చాలా మంచిగా బ్రహ్మ భోజనం తినిపించారు, और गिफ्ट दिया తర్వాత గిఫ్ట్ ఇచ్చారు, और टोली दिया। టోలీ ఇచ్చారు। सभी लोगों ने कहा भाई जी बहन जी क्लास बहुत अच्छा था। మధుబన్ అన్న యొక్క క్లాసు చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు। उस दिन सेवा किया, उस दिन खाया, ट्रेन में आने तक जीरो। అవన్నీ చేశారు, ట్రైన్లో ఎక్కారు, ట్రైన్లో అయిపోగానే మొత్తం జీరో। जो किया वहां ही खाकर आ गए, चैप्टर क्लोज। ఏదైతే చేశామో అక్కడే తిన్నాము, వచ్చేసాము। ठीक है, ऐसे नहीं होना चाहिए। అలా జరగకూడదు। जो भी करते हो परमानेंट सीड डालना चाहिए। ఏదైతే చేస్తామో పర్మనెంట్ విత్తనం వేయాలి। तो निरंतर वो फल देता रहे, అప్పుడు నిరంతరం అది మనకు ఫలాన్ని ఇస్తూ ఉంటుంది। सीड डालना ऐसा नहीं कि सिर्फ ज्ञान सुनाने से ही आप सीड डाल सकते हो, ऐसा नहीं है। విత్తనం వేయటం అంటే కేవలం మనం జ్ఞానం వినిపించినంత మాత్రాన్ని విత్తనం వేసినట్లు కాదు। हर कर्म करते हुए भी ऐसा ईश्वरीय सेवा कर सकते हो। ప్రతి కర్మ చేస్తూ కూడా మనం ఈశ్వరీయ సేవ చేయవచ్చు। सुखदाता के बच्चे सुख का खाता जमा करते। సుఖదాత యొక్క పిల్లలు సుఖమ యొక్క ఖాతాని జమ చేసుకుంటారు। अभी बताओ, सुख का जमा करने वाले हो या सुख खाने वाले हो? మరి సుఖమ యొక్క ఖాతాని జమ చేసుకునేవారా లేదంటే సుఖాన్ని తినేవాళ్ళ? संगम युग का सुख तो बहुत अच्छा लगता है। సంగమ యొక్క సుఖము చాలా మంచిగా అనిపిస్తుంది। जैसे लौकिक में क्या होता है ना, ఎలాగైతే లౌకికంలో ఏమవుతుందంటే दसरा और दीपावली के टाइम पर बोनस मिलता है। దసరా దీపావళి అప్పుడు బోనస్లు లభిస్తాయి। जिस दिन हाथ में बोनस आ गया, ఏ రోజైతే చేతికి బోనస్ లభిస్తుందో 2 दिन काम में छुट्टी। 2 రోజులు పనికి సెలవు। ठीक है, और जितना भी पैसा है जब खाली होने के बाद उनको काम याद आ जाता है। ఎప్పుడైతే ఆ జేబులో ఉన్న డబ్బులు అయిపోతాయో అప్పుడు పని గుర్తొస్తుంది। और थोड़े लोग ऐसे रहते हैं, కొంతమంది ఎలా ఉన్నారంటే आगे 6 महीने के बाद बोनस आता है करके पहले ही लोन लेकर रेडी रहते हैं। 6 నెలల తర్వాత బోనస్ వస్తని ముందే లోన్ తీసుకొని రెడీగా ఉంటారు। ठीक है, थोड़े लोग ऐसे रहते हैं कि वो बोनस आने के बाद भी वो सेविंग्स बैंक में रखते हैं, जरूरत के अनुसार उसको यूज करते हैं। కొంతమంది ఏం చేస్తారంటే బోనస్ వచ్చినా సరే దాన్ని ఖర్చుకు ఉపయోగించుకోకుండా దాన్ని జమ చేసుకొని అవసరాల కోసం అట్టి పెడతారు। अभी आप क्या हो अभी डिसाइड कीजिएगा। ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మీరు డిసైడ్ చేసుకోండి। लोन अकाउंट में है, లోన్ అకౌంట్ లో ఉన్నారా? वर्तमान में खाली करने वाले हो వర్తమానంలో ఖాళీ చేసేవాళ్ళ या जमा करने वाले हो? లేదంటే భవిష్యత్తు కోసం జమ చేసుకునేవాళ్ళ? लेकिन अभी वर्तमान में ये दुख का बात है, వర్తమానంలో ఈ దుఃఖం యొక్క విషయం ఏమిటంటే कोरोना के कारण కరోనా కారణముగా ज्यादा लोगों को बोनस नहीं मिल रहा है, చాలా మందికి బోనస్ లభించటం లేదు, इंक्रीमेंट भी नहीं है, ఇంక్రిమెంట్ కూడా లేదు, जो सैलरी आ रहा है वो भी 50% कट हो रहा है। శాలరీ కూడా 50% కట్ చేసి ఇస్తున్నారు। बहुत सारे लोगों को जॉब भी निकल गया है। కొంతమందికి అయితే ఉద్యోగాలు పోయాయి। भविष्य में భవిష్యత్తులో ईश्वरीय सेवा में भी ऐसा ही होने वाला है। ఈశ్వరీయ సేవలో కూడా అలాగే జరుగుతుంది। अब आप ईश्वरीय सेवा ठीक से करेंगे, మీరు ఈశ్వరీయ సేవ మంచిగా చేసినట్లయితే बाबा आपको सदा अपॉइंटमेंट में रखेंगे। బాబా మిమ్మల్ని సదా అపార్ట్మెంట్ లో ఉంచుతాడు। अपार्टमेंट का दो अपॉइंटमेंट, అపాయింట్మెంట్ లో ఉంచుతాడు। ठीक है। और जब आप ठीक से नहीं करेंगे तो बाबा आपको निकाल देंगे। మనం మంచి రీతిగా చేయకపోతే బాబా మనల్ని తీసేస్తాడు। इसलिए आप चिंता मत करना। అందుకని మీరు చింత చేయకండి। जो अच्छा सेवा करने वालों को మంచి సేవ చేసే వారికి सदा इंक्रीमेंट, प्रमोशन, बोनस मिलता ही रहेगा।
సదా ఇంక్రిమెంట్ బోనస్ లభిస్తూనే ఉంటుంది. कंडीशन కండిషన్ समय के अनुसार श्रीमत के आधार पर पुरुषार्थ और सेवा का विधि आपको चेंज करना पड़ेगा. సమయం అనుసారముగా పురుషార్థము యొక్క సేవ యొక్క విధి విధానాలని మార్చాలి. श्रीमत के अनुसार శ్రీమతము యొక్క అనుసారముగా. सिर्फ यह नहीं चेक करो कि दुख नहीं दिया लेकिन सुख कितना दिया. కేవలం ఇదొక్కటే చెక్ చేసుకోకండి, నేను దుఃఖాన్ని ఇవ్వలేదు కదా అని, సుఖాన్ని ఎంత ఇచ్చానని చూసుకోండి. जो भी संपर्क में आए मास्टर सुखदाता द्वारा हर कदम में सुख की अनुभूति करें. ఎవరు సంబంధ సంపర్కంలోకి వచ్చినా మాస్టర్ సుఖదాతలైన మీ ద్వారా వారికి సుఖము యొక్క అనుభూతి జరగాలి. तो बाबा का कहने का भाव ये है, బాబా చెప్పే దాని యొక్క భావం ఏమిటంటే हर सेकंड, ప్రతి సెకండు, हर संकल्प में, ప్రతి సంకల్పములో, हर बोल में, ప్రతి మాటలో, हर कर्म में ప్రతి కర్మలో पुरुषार्थ भी हो, పురుషార్థము ఉండాలి, सेवा भी होना चाहिए. సేవ కూడా ఉండాలి. क्योंकि ఎందుకంటే सतयुग त्रेता युग में సత్యయుగ త్రేతాయుగాల్లో जीने का समय अलग, जिंदगी का समय अलग नहीं. దేనేక जो अभी हम क्या करते हैं, योग करने का समय अलग है, लाइफ हाँ. करने का समय अलग है, हम अलग अलग डिवाइड करके बैठे हैं. ఇప్పుడు మనం యోగం చేసే సమయం వేరుగా ఉంది, జీవించే సమయం వేరుగా ఉంది. కానీ సత్య త్రేతాయుగాలు అలా ఉండదు. हाँ, तो वो संस्कार हमें अभी से ही प्रैक्टिस करना है. కాబట్టి ఆ సంస్కారాన్ని మనం ఇప్పటి నుండే ధారణ చేయాలి. वहां का जो आत्माएं जब रात को सोए हुए रहते हैं, అక్కడ ఆత్మలు కూడా రాత్రిపూట నిద్రపోతారు. उस समय में भी उसके आत्मा द्वारा भगवान का एनर्जी फ्लो होता ही रहता है. ఆ సమయంలో కూడా వాళ్ళ ఆత్మ ద్వారా భగవంతుడి యొక్క శక్తి ప్రసరిస్తూనే ఉంటుంది. सत्युग में जाने के लिए हाथ तो उठाते हैं, మనం సత్యయుగంలోకి వెళ్ళడానికి చేయతే ఎత్తుతాం. लेकिन संस्कार तो धारणा करना है ना. మరి సంస్కారాన్ని ధారణ చేయాలి కదా. संस्कार कहाँ से धारण करेंगे, कब करेंगे? మరి సంస్కారం ఎప్పుడు ధారణ చేస్తారు, ఎక్కడ ధారణ చేస్తారు? यहाँ ही करना है ना. ఇక్కడే చేయాలి కదా. तो सत्युग में जाने के लिए अभी आप नजदीक में आ रहे हैं. సత్యయుగంలోకి వెళ్ళటానికి ఇప్పుడు మీరు దగ్గరకు వస్తున్నారు. तो बाबा, बच्चे कहते हैं बाबा अभी भी बाकी है ना, 14 साल बाकी है ना. పిల్లలు అంటారు, బాబా ఇంకా 14 ఏళ్ళు ఉంది కదా. तो कल बाबा ने कहा నిన్న బాబా చెప్పారు, कभी भी कुछ भी हो सकता है अचानक. ఎప్పుడు ఏమైనా అచానక్ గా జరగవచ్చు అని చెప్పాడు. इसलिए टाइम के आधार पर पुरुषार्थ मत करना. అందుకని సమయం ఆధారముగా పురుషార్థం చేయవద్దు. अभी जो समय मिला है अभी ही पुरुषार्थ करते रहना. ఇప్పుడు ఏదైతే సమయం లభించిందో దీనిలో పురుషార్థం చేస్తూ ఉండండి. इसको कहा जाता है दिव्यता व अलौकिकता. దీన్ని అంటారు దివ్యత, అలౌకికత అని. पुरुषार्थ अलग नहीं है పురుషార్థం వేరు కాదు, और कर्म अलग नहीं है, కర్మ వేరు కాదు, सेवा अलग नहीं है, సేవ వేరు కాదు, राजयोग अलग नहीं है, రాజయోగం వేరు కాదు, लौकिक अलग नहीं है. లౌకికం అలౌకికం వేరు కాదు. सभी में ईश्वरीय सुख ऐड होना चाहिए. అన్నింటిలో ఈశ్వరీయ సుఖము అనుభవం కావాలి. पहले मन में धारणा करो, మొదట మనసులో ధారణ చేయాలి. वाचा और कर्म में ऑटोमेटिकली आ जाएगा. అప్పుడు మాటల్లో కర్మల్లో ఆటోమేటిక్ గా వస్తుంది. तो चेकिंग भी साधारण से गुह्य चेकिंग करो. కాబట్టి చెకింగ్ ను కూడా సాధారణంగా కాదు, చాలా లోతుగా చెక్ చేసుకోవాలి. सिंपल चेकिंग से काम नहीं होता है. సింపుల్ చెకింగ్ తోటి పని జరగదు. हर समय यह स्मृति रखो कि एक जन्म में 21 जन्मों का खाता जमा करना है. ప్రతి సమయములో ఇది అటెన్షన్ పెట్టుకోవాలి, ఈ ఒక్క జన్మలోనే 21 జన్మలకు సంపాదన జమ చేసుకోవాలి. लेकिन కానీ याद रखना, గుర్తు పెట్టుకోండి, जब तक 63 जन्म का अकाउंट सेटलमेंट नहीं होता है तब तक 21 जन्मों का सेविंग्स नहीं होता है. ఎప్పటి వరకులైతే 63 జన్మల యొక్క లెక్క ఖాతా సమాప్తం అవ్వదో అప్పటి వరకు 21 జన్మలకు జమ అవ్వదు. तो बाबा ने कहा दोनों करना चाहिए. బాబా అంటాడు రెండూ చేయాల్సిందే. इसीलिए तीव्र पुरुषार्थ करो. అందుకని తీవ్రమైన పురుషార్థం చేయండి. पुरुषार्थ करने का टाइम बीत गया.
పురుషార్థం చేసే సమయం అయిపోయింది. अभी तीव्र पुरुषार्थ करने का समय है। ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసే సమయం ఉంది. तो सब खाते चेक करो। అన్ని ఖాతాలు చెక్ చేసుకోండి. क्या क्या खाता चेक करना है? ఏ ఏ ఖాతాలు చెక్ చేసుకోవాలి? तन से कितना जमा किया, తనువుతోటి ఎంత జమ చేసుకున్నాను, मन के दिव्य संकल्पों से कितना जमा किया, మనస్సు యొక్క దివ్య సంకల్పాలతో ఎంత జమ చేసుకున్నాను, और धन को श्रीमत प्रमाण श्रेष्ठ कार्य में लगाकर कितना जमा किया। ధనాన్ని శ్రీమతమనుసారముగా శ్రేష్ఠ కార్యములో పెట్టి ఎంత జమ చేసుకున్నాను. ये तीनों को चेक करो। ఈ 3 ఖాతాలని చెక్ చేసుకోవాలి. तन मन धन। తన్ మన్ ధన్. लेकिन కానీ जमा के खाते तरफ विशेष अटेंशन दो। జమ యొక్క ఖాతా వైపు విశేషమైన అటెన్షన్ పెట్టండి. क्योंकि ఎందుకంటే आप विशेष आत्माओं का जमा करने का समय इस छोटे से जन्म के सिवाय सारे कल्प में कोई समय नहीं है। మీ విశేష ఆత్మలు జమ చేసుకునే సమయము మొత్తము కల్పములో ఈ కొద్ది సమయమే. इस समय पर ఈ సమయములో लौकिक पैसे जमा करने में, లౌకిక ధనాన్ని సంపత్తిని కూడబెట్టుకోవటంలో, बिल्डिंग बनाने में, బిల్డింగులు తయారు చేసుకోవటంలో, गहने पहनने में, నగలు పెట్టుకోవటంలో, बच्चों को बड़े करने में పిల్లల్ని పెద్ద చేయటంలో ज्यादा समय व्यतीत मत करना। చాలా సమయాన్ని పోగొట్టుకోకండి. करेंगे तो भी చేసినా సరే उसमें अलौकिकता ऐड करके करना। దానిలో అలౌకికతను యాడ్ చేసి చేయండి. क्योंकि ఎందుకంటే हिसाब किताब आत्मा से हुआ है। లెక్క ఖాతా ఆత్మతో తయారవుతుంది. जब तक आत्मा से शक्ति नहीं देंगे तब तक अकाउंट सेटलमेंट नहीं होता है। ఎప్పటి వరకైతే మనం ఆత్మకు శక్తినివ్వమో అప్పటి వరకు అకౌంట్ సెటిల్మెంట్ కాదు. और आत्मा का हिसाब अलग है, మిగతా ఆత్మల యొక్క లెక్క వేరు. लेकिन आप श्रेष्ठ आत्माओं के लिए अब नहीं तो कब नहीं। మీ శ్రేష్ఠ ఆత్మల కొరకు ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు. तो समझा क्या करना है? మరి అర్థమైందా ఏం చేయాలో? इसमें भोले नहीं बनो। దీనిలో అమాయకులుగా కాకండి. में पुरुषार्थ में, పురుషార్థములో, सेवा में, సేవలో, चेकिंग में చెకింగ్ చేసుకోవటంలో, और चेंज करने में, మార్చుకోవటంలో, इसमें खुद को चेक करो। దీంట్లో స్వయాన్ని చెక్ చేసుకోండి. योगेश भाई क्या करता है उनको मत देखना। యోగేష్ అన్న ఏం చేస్తున్నాడు ఆయన చెక్ చేయకండి. दादियां क्या करते हैं ये मत चेक करना। దాదీలు ఏం చేస్తున్నారు వాళ్ళని చెక్ చేయకండి. हर एक आत्मा का हिसाब किताब अलग है ఎందుకంటే ప్రతి ఆత్మల యొక్క లెక్క ఖాతాలు వేరువేరుగా ఉన్నాయి. और उसमें स्पेशली स्पिरिचुअलिटी में निराकार जो भी है वो दिखाई नहीं देता है। ఆధ్యాత్మికలో నిరాకారం ఏదైతే ఉందో అది కనిపించదు. पुराने संस्कारों में भोले मत बनो। పాత సంస్కారాలతో అమాయకులుగా అవ్వకూడదు. ठीक है, जो भी बाबा समय के अनुसार कहते हैं సమయం అనుసారంగా బాబా ఏదైతే చెప్తున్నాడో तो उसी समय धारण करना है। దాన్ని ఆ సమయంలోనే ధారణ చేయాలి. फॉर एग्जाम्पल, ఉదాహరణకి लौकिक गवर्नमेंट कहते हैं లౌకిక గవర్నమెంట్ చెప్తుంది कल से लॉकडाउन, రేపటి నుంచి లాక్డౌన్. तो बाहर जाएंगे तो क्या होगा? మరి మనం బయటికి వెళ్తే అప్పుడు ఏం చేస్తారు? हाँ? क्या करते हैं? जेल में भेज देते हैं। జైల్లో పంపిస్తారు. अभी गवर्नमेंट कहते हैं मास्क पहनो, ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది మాస్క్ పెట్టుకోండి అని. मास्क पहनते हैं आप लोग? మాస్క్ పెట్టుకుంటున్నామా పెట్టుకోవట్లేదా? वैक्सीनेशन लगाओ, लगाएंगे। వ్యాక్సినేషన్ వేసుకోమన్నారు అందరం వేసుకున్నామా వేసుకోలేదా? हेलमेट लगाओ, वो करते हैं। హెల్మెట్ పెట్టుకోమంటుంది పెట్టుకుంటున్నామా పెట్టుకోవట్లేదా? तो लौकिक गवर्नमेंट को क्या कहते हैं वो सब कुछ 100% फॉलो करते हैं। మరి లౌకిక గవర్నమెంట్ ఏం చెప్తుందో వాటిని 100% మనం పాటిస్తున్నాం. लेकिन ईश्वरीय गवर्नमेंट के बात को आपको वैल्यू ही नहीं है। మనం ఈశ్వరీయ గవర్నమెంట్ ఏం చెప్తుందో దానికి అసలు విలువ ఇవ్వట్లేదు. बाबा कहता है బాబా అంటాడు अभी आप नहीं सुनेंगे तो ఇప్పుడు మీరు వినకపోయినట్లయితే मैं धर्मराज बनूंगा నేను ధర్మరాజుగా అవుతాను, और मैं आपको फाइन डालूंगा। అప్పుడు నేను ఫైన్ వేస్తాను. अभी मैं बाप के रूप में बच्चों को देख रहा हूँ, ఇప్పుడు నేను తండ్రి రూపంలో పిల్లలను చూస్తున్నాను. अभी थोड़े समय में मैं भी पुलिस बनता हूँ। ఇంకా కొద్ది సమయంలో నేను కూడా పోలీస్ గా అవుతాను.
जो भी बच्चे आते हैं ఏ नियम పిల్లలైతే వస్తారో नियम के विरुद्ध जो भी करते हैं నియమ విరుద్ధంగా ఏవైతే చేస్తారో मैं तुरंत फाइन डाल देता हूँ। వెంటనే వాళ్ళకి ఫైన్ పడుతుంది। लेकिन కానీ मेरे बच्चे నా పిల్లలు ఏ ఎలా- कोई भी बच्चे ఏ పిల్లలు కూడా मेरे हाथ में फाइन न डलवाए, ये बाबा का इच्छा है। నా చేత్తో ఫైన్ వేయించుకోకూడదు, ఇది నా కోరిక। इसलिए इन एडवांस बाबा सब कुछ आपको कह रहे हैं। అందుకని ఇన్ అడ్వాన్స్ గా బాబా మనకు అన్ని వివరాలు తెలియజేస్తున్నాడు। इसलिए हमें दिव्य అందుకని మనము धारण करना है, బాబా శ్రీమతాన్ని ధారణ చేయాలి, दिव्यता को धारण करना है, దివ్యతని ధారణ చేయాలి। तो इस विधि से सेवा करना ఈ విధితోటి మనం సేవ చేయాలి। है। अच्छा, ओम शांति। ఓకే, అచ్చా, ఓం శాంతి।